అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాలని అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో పండగ వాతావరణంలో రాయదుర్గం నియోజకవర్గంలో 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ నెల 11న ప్రారంభమైన హోమాలు 10 రోజుల పాటు రాయదుర్గం పట్టణంలో నిరాటంకంగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు హోమం ముగిసింది. ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారి పేరుతో హోమం నిర్వహించి పూర్ణాహుతితో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల పైన హోమాలు ముగుస్తూ ఉన్నాయి. సాయంత్రం పూట ప్రగతి పండుగల పేరుతో గ్రామాల్లో వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటితో పాటు క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు ఆధ్యాత్మికం, దేవుడి దయ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి, అట్లాగే రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు మెండుగా ఉండాలనేది మా సంకల్పం. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కూడా తక్కువ పడతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాయదుర్గం నియోజకవర్గం సుసంపన్నంగా మారాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరో 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన సేవలు అందించాలని, నిండు నూరేండ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చంద్రబాబు నాయుడు గారు జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఒకవైపు భక్తి, అట్లాగే క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఈ 10 రోజుల పండగని రూపకల్పన చేశాం. ఈ రోజు నుంచి మంత్రుల పర్యటనలు, రోజు ఒక మంత్రి రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈరేహాల్ మండలం గొడిసెపల్లి గ్రామానికి వస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ప్రతి రోజు 5గురు, ఒక్కొక్కరు మంత్రులు 5గురు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తారు. అంటే ఒకవైపు దేవతల దీవెనలు, సాయంత్రం పూట ప్రజల మధ్యన జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాం, కేక్ కట్ చేసుకుంటా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు, దేవతల దీవెనలు, ప్రజల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, మనమంతా బాగుంటాం, బాగుపడతాం. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గానికి అనేక ఆర్థిక ఇబ్బందులున్నా దాదాపు 800 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన చల్లగా ఉండాలని, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం.